అదృష్టం మన వెంట ఉంటే ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి నుంచి అయినా సరే మన ప్రమేయం లేకుండానే మనం తప్పించుకోగలుగుతాం. ఈ మాట ఎందుకన్నా ఇక్కడ స్కూటీ నడుపుతున్న అతన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. ఈమె వర్షంలో మంచిగా రీల్ చేసుకుందాం అనుకుంది. అయితే అనుకోని విధంగా పిడుగు వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ వీడియో ఫుటేజ్ ని చూసిన తర్వాత అసలు తప్పు ఎవరిదని మీకు అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. బస్ డ్రైవర్దా లేక స్కూటీ నడుపుతున్న అతనిదా? ఈ పిల్లలు వాళ్ళ ఫ్లోర్ వచ్చిందని బయటికి వెళ్ళిపోయారు. అలా బయటికి వెళ్ళిన కొన్ని సెకండ్స్ లోనే లిఫ్ట్ సరాసరి గ్రౌండ్ ఫ్లోర్ కి పడిపోయింది. బ్లూ షర్ట్ వేసుకున్న అతను సరైన సమయానికి అతన్ని పట్టుకున్నాడు కాబట్టి పక్కన ఉన్న అంకుల్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. ఎప్పుడైనా సరే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకుని వెళ్ళాలి. కళ్ళు మూసుకుని వెళ్తే ఇలాంటి ప్రమాదాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చక్కగా రెస్టారెంట్ దగ్గర కూర్చుని వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటూ ఉన్న సమయంలో వెనక నుండి అద్దం వీళ్ళ మీద పడిపోయింది. ఈ వీడియో క్లిప్ ని చూసిన తర్వాత అయినా సరే ప్రతి ఒక్కరు జాగ్రత్త పడండి. మీరు బండిని సైడ్ కి ఉంచారు అంటే తప్పకుండా సెల్ఫ్ ఆపేయండి. లేదంటే పక్కన ఎవడో కూడా దూలగాడు చెయ్యి ఖాళీగా ఉంది కదా అని యాక్సిలరేటర్ ని తిప్పుతాడు. ఇక్కడ అవడానికి ప్రమాదకరమైన సంఘటనే కానీ అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు కలగలేదు. వాతావరణం సరిగ్గా లేనప్పుడు బయటికి వెళ్ళడమే ప్రమాదకరం. అలాంటప్పుడు బయటికి వెళ్ళినా సరే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే గాలి విపరీతంగా వేస్తే పెద్ద పెద్ద రేకులు సైతం ఎగిరి వచ్చి పడతాయి. ఈ షాప్ లో సిలిండర్ మీద కూర్చుని రిలాక్స్ అవుతున్న అతని మీదకి ఎక్కడి నుంచి ఒక టైర్ దొల్లుకుంటూ వచ్చేసింది. టైర్ రావడాన్ని గమనించి వెంటనే అక్కడి నుంచి లేచిపోవడం వల్ల పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు. జిమ్ కి వెళ్లే ప్రతి ఒక్కరూ సెట్స్ మధ్యలో రెస్ట్ తీసుకున్నా సరే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి.
అక్కడ వీళ్ళు సేఫ్టీ బెల్ట్స్ వేసుకుని మంచి పని చేశారు, లేకుంటే పరిస్థితి వేరుగా ఉండేది. సాధారణంగా పావురాల్ని ఉష్ అనగానే అవి దూరంగా ఎగిరిపోతాయి. కానీ ఇక్కడ ఈ పావురం ఒక పెద్ద బస్సు వస్తున్నా సరే ఏమాత్రం కదలకుండా అక్కడే ఉంచుంది. ఈ పావురం నిజంగా లక్కీ అని చెప్పాలి. బస్ పక్క నుంచి వెళ్ళిపోయింది, పావురానికి ఏం కాలే. ఆటోని నడుపుతున్న అతను, కారుని నడుపుతున్న అతను ఎంతగానో ట్రై చేయడం వల్ల నడుచుకుంటూ వెళ్తున్న ఆమెకు ఎటువంటి హాని లేకుండా తప్పించుకోగలిగింది. మనం ముందులోనే మాట్లాడుకున్నాం కదా, గాలి విపరీతంగా వేస్తే పెద్ద పెద్ద రేకులు సైతం ఎగురుకుంటూ వచ్చి పడతాయని. ఇక్కడ కూడా అదే జరిగింది. ఒక ఇనుప రేకు ఎగురుకుంటూ మీద పడబోతుందన్న విషయాన్ని గమనించి అక్కడి నుంచి పక్కకు జరగడం వల్ల ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. నిజంగా ఈ ట్రక్ డ్రైవర్ ని మెచ్చుకోవాల్సిందే. అంత వేగంగా వస్తూ కూడా ట్రక్ ని చాలా చక్కగా కంట్రోల్ చేశారు. ఆలస్యం అమృతం అంటుంటారు, కొన్ని సందర్భాలలో అదే నిజం. ఇక్కడ చూడండి, ఈ కార్ దూరంగా ఉండడం వల్ల పెద్ద బండరాయి కార్ మీద పడకుండా తప్పించుకోగలిగారు. ఈ వీడియో ద్వారా చెప్పేది ఏమిటంటే, లక్తో పాటుగా మనం కూడా ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితి మనకి ఎదురైనా సరే తప్పించుకోవడానికి మనకి ఏదో ఒక మార్గం దొరుకుతుంది. వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక ఇంట్రెస్టింగ్ అనిపించి ఉంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.